హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ స్టీల్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కుక్కర్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. మా దగ్గర ఉన్న పాతవి అల్యూమినియం కుక్కర్లు, అలాగే క్రాక్ ఇచ్చిన స్టీల్ సామాన్లు అవన్నీ వేసేసి కొత్తవి తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్ని సామాన్లు మనకు తీసుకుంటారు. ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. అందుకనే దూరమైన ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. నేనేమేమి తీసుకున్నానో ఇక్కడ చూసేద్దాం. ముందుగా 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ప్రెస్టీజ్లో తీసుకున్నాను. ఇప్పుడు అల్యూమినియం కుక్కర్లో ఎక్కువగా వాడొద్దు, స్టీల్వి వాడాలని అంటున్నారు కదా, అందుకే నేను కూడా ప్రెస్టీజ్లో ట్రైప్లే కుక్కర్లు తీసుకున్నాను. అది ఈ మోడల్ను తీసుకున్నాను. ఈ కుక్కర్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అందరూ స్టీల్ కుక్కర్లే వాడుతున్నారు కాబట్టి నేను కూడా ఎక్స్చేంజ్ చేశాను. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరింది. నెక్స్ట్ వండర్ చెఫ్లో 2 లీటర్ కుక్కర్ తీసుకున్నాను. చిన్న సైజు ఇది, కానీ చాలా బాగుంది. ఒక 5 లీటర్ది, అలాగే 2 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. చాలా వెయిట్ కూడా ఇవి ఎక్కువగానే ఉన్నాయి కుక్కర్స్. నెక్స్ట్ ఒక స్టీల్ కడాయి కూడా తీసుకున్నాను. చాలా మందంగా కూడా ఈ గిన్నె ఉంది, వెయిట్ ఎక్కువగా ఉంది. చిన్న కడాయి కూడా పోపు వేయడానికి అలాగా ఒకటి తీసుకున్నాను. చాలా బాగుంది ఈ కడాయి. అలాగే 4 ప్లేట్లు కూడా పెద్ద సైజులో చుట్టూ అంచున్నవి తీసుకున్నాను. ఇలాగ ఇవి భోంచేయడానికి చాలా బాగుంటాయని ఈ సైజులో తీసుకున్నాను. ఇవి కూడా చాలా వెయిట్ ఒక్కొక్కటి ఉన్నాయి. మంచి స్టీల్ ఉంటుంది ఇక్కడ, అందుకనే నేను ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చాకు, ఒక పీలర్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ స్టీల్ హాట్ డిష్ కూడా తీసుకున్నాను ఒకటి. చాలా బాగుంది ఇది. మనం రైస్ కానీ ఇందులో ఇడ్లీలు చపాతీలు కానీ ఇందులోనే ఉంచవచ్చు. మంచిగా వేడిగా
ఉంటాయి హాట్ డిష్లో పెట్టుకుంటే. అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.